తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. గత 3 దశాబ్దాలుగా సిటీ కేబుల్ ప్రసారాలతో ప్రజల మన్ననలు పొందుతున్న జంగారెడ్డిగూడెం కమ్యూనికేషన్ నెట్వర్క్ ఈ ఏడాది మరలా సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నెల 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహించనుంది. పట్టణంలోని జేపీ సెంటర్ మైదానం వద్ద జరిగే సంక్రాంతి సంబరాల వివరాలను ఎండీ పాలపత్తి శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా తమ సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నామన్నారు. ఈ సంబరాల నిర్వహణకు స్పాన్సర్తో పాటుగా పట్టణ ప్రముఖులు ఎంతగానో సహకరిస్తున్నారు. ఈ సమావేశంలో సిటీ కేబుల్ మేనేజర్ కె హనుమాన్ కుమార్, ప్రోగ్రామింగ్ డైరెక్టర్ బి అజయ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. జంగారెడ్డిగూడెం పట్టణంలో గత 30 సంవత్సరాల నుంచి కేబుల్ టీవీ నెట్వర్క్ని నడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే నేను నా సంపాదన సంపాదించుకుంటూ కూడా ప్రజలు ఇచ్చే మద్దతుతో నేను మన సాంప్రదాయాల్ని, ఆధ్యాత్మిక చింతని, సామాజిక బాధ్యతలను కూడా పాటిస్తూ అనేక కార్యక్రమాలు చేయడం, సెటిలైట్ కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు నాకు సహకరిస్తూ ఉన్నారు. అందువల్ల నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా జనవరి 12వ తారీఖున స్థానికంగా ఉన్న జేపీ సెంటర్లో సంక్రాంతి సంబరాలు గత సంవత్సరాల కన్నా చక్కగా చేయడానికి మేము ప్లాన్ చేసుకున్నాం. తప్పనిసరిగా మీరందరూ రావాలి. సంక్రాంతి సంబరాలంటే మన గోదావరి జిల్లా వాళ్ళు కేవలం పేకాట లేకపోతే కోడి పందాలు, జోదాలు అని భ్రమలో ఉన్నారు. కాదని సంక్రాంతి అంటే మనకి పూర్వం నుంచి వ్యవసాయం ఆధారితంగా ఉండే దేశాలు, ప్రాంతాలు కాబట్టి ఆ డబ్బులు ఆదాయం జనవరి మొదటి వారంలో రావడం, ఆ డబ్బులతో సంవత్సరం పొడుగున ఏమేం కావాలో చక్కగా ఆ రోజునే సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళ కులదయాలు ఎవరైతే వారికి దండం పెట్టుకుంటూ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఆనవాయితీ. అందులో భాగంగానే మేము చేసే ఈ రోజున ముగ్గులు పోటీలు, గొబ్బెమ్మలు, భోగిపళ్ళు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే మన కూచిపూడి, భరతనాట్యం, ఇవే కాకుండా అందరినీ ఉల్లాసపరిచే అనేక డ్యాన్సులు, జబర్దస్త్ స్కిట్స్, అలాగే మన పాతతరం యాక్టర్లైన ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు, సోమరావు కృష్ణ గారు యొక్క డూపులు వారు ఎదురుగుండా వచ్చి మిమ్మల్ని అలరించడానికి జబర్దస్త్ డి షోస్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మీరందరూ రావాలి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు మొదటి నుంచి నాకు చేస్తున్న సహకారం, నేను సాటి మీడియా అయినా వీళ్ళందరూ నన్ను అర్థం చేసుకుని చేస్తున్న సహకారానికి ధన్యవాదాలు. అందుకని ఈ రోజున ఇంతమంది ఆ కార్యక్రమాలకు రావడానికి వీరందరి సహకారం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరిని కోరు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అంకెం సీతారాం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ దేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడిన గాంధీ పేరు తొలగించడంపై రేపు జిల్లా కేంద్రమైన భీమవరం ప్రకాశం చౌక్లో ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేబీఆర్ నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్నిడి బాబ్జీ, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోడదాసి గంగయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు కాకా రాజ్ కుమార్, కిసాన్ సెల్ అధ్యక్షులు బోనం రవికుమార్, అయినంపూడి రామరాజు, కడలి రామరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నరేగాలో మహాత్మా గాంధీ పేరును కూడా తీసేసే దుస్సాహం చేసింది బీజేపీ పార్టీ. అది ఏ భారతీయుడు శ్రమించడు. కోట్లాది మంది హృదయాల్లో గూడి కొట్టుకున్న మహాత్మా గాంధీ, మన స్వాతంత్ర ఉద్యమం కానండి దానికి రథసారథి మహాత్మా గాంధీ, అటువంటి మహానుభావుడి పేరుని వీళ్ళు తీశారంటే, ఇంత దుశ్చర్య చేసిందంటే బీజేపీ దేశవ్యాప్తంగా వాళ్ళు కోట్లాది మంది మనోభావాలకు దెబ్బతీశారు. ఒక్కడు కాదు, దేశంలో కాదు ప్రపంచంలో ఖ్యాతి చెందిన మహాత్మా గాంధీ పేరు తీస్తే ఏ భారతీయుడు సహించుడు. కాంగ్రెస్ వాదులు దేశవ్యాప్తంగా కూడా మేము దీన్ని ఖండిస్తున్నాం. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతుంది. 45 రోజుల పాటు ఆందోళన చేపడుతుంది. ఇది సామాజిక స్పృహ. ఎందుకంటే గ్రామస్థాయిలో ఒక పేదవాడికి హక్కు కల్పించాం రాజ్యాంగబద్ధంగా. అందులో 60% మహిళలకు అవకాశం కలుస్తుంది, 22% దళితులకి అవకాశం కలుగుతుంది, 11% ఆంధ్రప్రదేశ్లో ఎస్టీస్కి అవకాశం కలుగుతుంది. 75 లక్షల మంది ప్రజానికం ఆంధ్రప్రదేశ్లో దీనివల్ల బాగుపడుతున్నారు. వాళ్ళ జీవనాడి ఒక గ్రామీణ ప్రాంతంలో పేదవాడు కడుపు మీద బీజేపీ దాడి చేసిందంటాం. దీనికి ఎట్టి పరిస్థితులు దానికి మనం ఏం శంకించడం అవసరం లేదు. పేదవాడి కడుపు మీద దాడి చేసింది బీజేపీ. ఇది చాలా అన్యాయం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. యథాస్థితిగా మన్రేగా పథకాన్ని తెస్తాం, ఇంకా దానికి నిధులు పెంచుతాం. ఎట్టి పరిస్థితుల్లో మేము మోసపోం. ఇటువంటి దౌర్భాగ్య స్థితులు చేయొద్దు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా కంపల్సరీ మాకు పని కావాలంటే 15 రోజుల్లోపు పని కల్పించేది. పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి కింద వాళ్ళకి కొంత వేతనం ఇచ్చేది. అది కూడా లేదు. ఇప్పుడు మన పంచాయతీలో ఏదైనా పని చేసుకోవాలని చెప్తే ఢిల్లీ నుంచి రావాలి. ఢిల్లీ వాళ్ళకి ఏం తెలుస్తుంది?
ఢిల్లీలో ఉన్న మోడీ గారు తెలుస్తుందా? ఎగ్జాంపుల్ మన ఊర్లో ఏం చేయాలంటే ఢిల్లీలోనే చెప్తేనే ఇక్కడ మనకు పని వస్తుంది. అలాంటి చట్టాలని తీసుకొచ్చారు. మొత్తం ప్రజలందరూ గమనించాలి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ఎంతో పేద ప్రజలందరికీ ఉపయోగకరమైన పథకం. అలాంటి పథకాన్ని తీసేసే ప్రక్రియ బీజేపీ ప్రభుత్వం చేపట్టింది. దీన్ని తీస్తే మేము ఊరుకోమని చెప్పి దేశవ్యాప్తంగా మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఉదయం కాంగ్రెస్ ఆధ్వర్యంలో భీమవరంలో ప్రకాశం చౌక్లో రేపు నిరాహార దీక్ష చేపడుతున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మన కాంగ్రెస్ పార్టీ మన మాజీ ఎంపీ మాజీ పార్లమెంట్ సభ్యులు కనుమూరు బాపిరాజు గారు, అలాగే మన నాయుడు గారు, మన రాష్ట్ర ప్రధాని బాబ్జీ గారు, మన ఇన్ఛార్జ్ బైపూడి నాగేశ్వరరావు గారు, మన జిల్లాలో ఉన్న నియోజకవర్గ కోఆర్డినేటర్లు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున రేపు నిరాహార దీక్ష చేపడుతున్నాం. రేపటి నుంచి మొదలు మన ఫిబ్రవరి 29వ తారీఖు దాకా డైలీ మన జిల్లాలో ప్రతి కార్యక్రమం ప్రజలకు తెలిసేలాగా కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ నెల 30న కూడా కలెక్టరేట్ ముట్టడి కూడా ఉందని చెప్పి తెలియజేస్తాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని హోంమంత్రి వంగలపూడి అంటూ దర్శించుకున్నారు. వీఐపీ వరం దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకల మండపంలో వేద పండితుడు వేషవర్షం అందించగా ఆలయదిక్కలు స్వామివారి తీర్థవసాలు అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. గొల్లపూలు హౌసింగ్ కాలనీ నూతన బ్రిడ్జిని సందర్శించిన పవన్ కళ్యాణ్. ఉప ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెప్తూ ప్లకార్డు ప్రదర్శించిన కాలనీ వాసులు. రాయలసీమ ప్రాజెక్టులన్నీ టీడీపీ హయాంలోనే రూపుదిద్దుకున్నాయన్న బీటెక్ రవి. పులివెందుల మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టును జగన్ తన కమిషన్ల కోసం ఆపారని ఆరోపణ. రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైసీపీ నాయకులు కార్యకర్తల మీద వింత కేసులు పెడుతున్నారు. వైసీపీ నేత మనోహర్ రెడ్డి ఆగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఆలయ వరదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.